హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చాను. సో డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ ట్రై చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. సో సూపర్ టేస్ట్గా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూపిస్తాను, చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి దొడ్డ అటుకులు. మీరు కావాలన్నా కూడా సన్నగా ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. పేపర్ అటుకులు అంటారు కదా, అవి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను దొడ్డ అటుకులు ఒక బౌల్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక బౌల్లోకి వేసుకుంటున్నాను. సో ఎందుకంటే అవి కొంచెం కడుక్కుంటాను, ఎందుకంటే పైన అంతా కొంచెం డస్ట్ లాగా ఉంటుంది. సో అందుకోసమే మీరు కూడా కడుక్కోండి ఒకసారి. నేను ఒకసారి బాగా అయితే కడుక్కుంటున్నాను. అవి నానేలాగా చూడండి ఎలా వస్తుందో డస్ట్. అందుకోసం ఒకసారి ఫస్ట్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇవి పెద్ద అటుకులు. సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కొన్ని నీళ్ళు పోసి కొంచెం 5 నిమిషాల పాటు నానబెట్టాలండి ఇవి. సో నానబెట్టాలి ఒక 5 నిమిషాలు. సో ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టేస్తాను. దీనికి మళ్ళీ నెక్స్ట్ ప్రిపేరింగ్ స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మిక్సీ జార్లోకి నేను మిరపకాయలు, వెల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్స్ అంతా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. సో ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ అంతా పల్లీలు వేసుకుంటున్నానండి. వేయించిన పల్లీలు ఒక 2.5-3 స్పూన్స్ అంతా పల్లీలు కూడా వేసుకున్నాను. ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి మనము. సో కొంచెం రవ్వలాగా ఉన్నా కూడా పర్లేదండి. సో ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి. ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకుంటాను మొత్తము నీట్గా. సో ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి, సూపర్గా ఉంటాయి. మీరు కావాలన్నా కూడా మీరు పెనం మీద కూడా నీట్గా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. మనం చపాతీలాగా కాల్చుకోవచ్చు అండి. లేదు మాకు డీప్ ఫ్రై కావాలంటే నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ అటుకులు కూడా 5 నిమిషాలు అయిపోయిందండి. ఇవి కూడా మనం మిక్సీకి పట్టేసుకుందాము. ఇది కూడా ఇక్కడ నేను మిక్సీ బౌల్లోకి వేసుకుంటాను. ఇవి కూడా కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాము. లేదు వాటర్ వేసుకోవద్దండి, దాని లోపల ఉన్న వాటరే మనకు కవర్ అయిపోతుంది. సో వాటర్ వేసుకున్న అవసరమే లేదు. ఇక్కడ ఇప్పుడు కూడా మీది మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మనము ఫస్ట్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాని లోపలికి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఈ పేస్ట్ మొత్తం దాని లోపల వేసుకుంటున్నాను చూడండి. నీట్గా మొత్తం వేసుకున్న తర్వాత మనం ఇక్కడ దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి అండి. ఒక 2 స్పూన్స్ అంతే శనగపిండి అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ 2 చెంచాల శనగపిండి వేసుకుంటున్నాను. సో మెయిన్ వచ్చేసి పాలకూర అండి. 1 బౌల్ పాలకూర అయితే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్న పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవట్లేదు, చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను పసుపు తర్వాత. దీనికి చిల్లీ ఫ్లేక్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం లేదు కాబట్టి చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మీరు పావు బజ్జీ మసాలా వేసుకోవచ్చు. మసాలాలు ఏమన్నా కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఎవరైతే మసాలా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. మీరు పావు బజ్జీ మసాలా వేసుకోవచ్చు, మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత కొంచెం బాగా నీళ్ళు యాడ్ చేయకుండా బాగా నీట్గా కలుపుకుంటాం. ఎందుకంటే అటుకుల లోపల ఆల్రెడీ మనకు పేస్ట్ లాగా ఉంది కదండి. సో నీళ్ళు అయితే అవసరం లేకుంటుంది. పాలకూరలో కూడా నీళ్ళు అయితే వస్తుంటాయి కదా మనం పిసికినట్టు. సో ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకు. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత కొంచెం చేతుకు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇది నానబెట్టే అవసరం అయితే లేదండి, డైరెక్ట్ నీట్గా కలుపుకున్న తర్వాత మనం చేసుకోవచ్చు. కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇవి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఒక చిన్న బౌల్ అంతా తీసుకొని కొంచెం దొడ్డుగానే మీరు చిన్నగా శనగం చేసుకుంటాం చూడండి, శనగం అంటారు కదా, అలా చేసుకోవాలి. సో ఇక నేను మొత్తానికైతే చేసుకొని సపరేట్గా పెట్టేసుకుంటాను. ఈ టైప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటాను. ఇవి ఒకేసారి మొత్తం రెడీ చేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. సో ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా మొత్తం అయితే చేసుకొని పెట్టుకుంటాను ఫస్ట్ నేను.
సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. మీరు ఫ్రై ఇష్టం లేదంటే పెనం మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీ ఎలా కాల్చుకుంటాం కదా అలా కాల్చుకున్నా కూడా పర్లేదు. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి, నేను వేసుకుంటున్నాను చూడండి. ఒకేసారి అయితే వేసుకోవట్లేదండి, కొంచెం 4 అయితే పడతాయి, దీనిలో 4 అయితే వేసుకుంటాను. కొంచెం 4 డీప్ ఫ్రై చేస్తాను, మిగతా అన్నీ పెనం మీదనే కాలుస్తానండి. సో ఇవి నీట్గా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పేస్తాను. మెల్లగా తిప్పేయాలి. కొంచెం పైన అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను, మీరు ఆయిల్ మునిగేలాగా వేసుకోండి. ఇక్కడ అది నాకు కడాయి చిన్నగా ఉంది కాబట్టి కొంచెం వేసాను. సో ఇక్కడ నీట్గా మెల్లగా తిప్పేస్తానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. సో ఇక్కడ నేను మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఇవి పెనం మీద ఫ్రై చేసుకున్నానండి ఇవి. సో అవి డీప్ ఫ్రై చేసినవి మా ఆయన తిన్నారు కాబట్టి ఇవి మళ్ళీ నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తిన్నాను కాబట్టి నేను డీప్ ఫ్రై ఇది పెనం మీద ఇలాగా కాల్చుకున్నాను, ఇలా శనగంలాగా కాల్చుకున్నవి నేను తింటాను. సో ఎందుకంటే నేను కొంచెం వెయిట్ లాస్కి అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. సో అవైతే మా ఆయన తినేసారు అన్నమాట. వేడి వేడిగా ఉంటే స్మెల్ బాగా వస్తుంది, తిన్నారు. సో వీడియో చేశాను అన్న కూడా తినేసారు అన్నమాట. ఇవైతే నేను పెనం మీద కాల్చుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా వచ్చినాయి. సో చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిదండి. పెనం మీద చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో నూనెలో ఫ్రై చేయకుండా పెనం మీద వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో వీడియోకి ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే వీడియో అనేది కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.